దేవుని ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము నుండి ఒక చక్కని అద్భుతమైనటువంటి పాఠమును ఈ సమయమందు మనం నేర్చుకుందాం. ఈ భూమి మీద మనిషి యొక్క మనుగడ, మనిషి యొక్క నాగరికత నదీ పరివాహక ప్రాంతాలలోనే ఎక్కువగా జరిగినట్టు మనకు కనిపిస్తుంది. నీరు ఉన్న చోట మనిషి నివసించడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే నీరు మనిషికి ఆవాసయోగ్యం. మనిషి నివసించటానికి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీరు గల ప్రాంతాలను సస్యశ్యామలంగా మనిషి మలుచుకుంటాడు. నీరు లేని ప్రాంతాలను ఎడారి ప్రాంతాలుగా మనిషి విడిచిపెడతాడు. ఎడారిలోనూ దట్టమైన అడవులలోనూ మనిషి నివసించలేడు. మనిషి యొక్క నాగరికత మనకు అక్కడ కనిపించదు. మనిషి యొక్క అభివృద్ధి శారీరకంగా నీరున్న చోట్లనే మనకు కనిపిస్తుంది. ఈ భూమి మీద సముద్రాల రూపంలో ఎంతో విస్తారమైనటువంటి నీరు కనిపిస్తున్నా కానీ అది ఉప్పు నీరు కావటం చేత సముద్రపు నీటిని మనిషి ఎక్కువగా వినియోగించుకోలేడు. అనగా తన అవసరాలకు ఎక్కువగా వినియోగించుకోలేడు. సముద్రపు నీరు కేవలం ప్రయాణాలు చేయటానికి, అందులో ఉన్నటువంటి జలచరములను మనిషి తినడానికి, వీటికి మాత్రం ఉపయోగపడుతుంది. అయితే మంచినీరు, నదులలో ఉన్న నీరు, కాలువలలో ఉన్న నీరు, చెరువులలో ఉన్న నీరు మనిషికి తన అవసరాలను తీర్చుకోవటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. మనిషి దాహార్తిని తీరుస్తుంది. మనిషికి అనేక విధాలుగా నీరు మంచినీరుగా ఉపయోగపడుతుంది. భూమి మీద నాగరికత కలిగినటువంటి ప్రాంతాలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాలే. ఈ నదులలో కొన్ని చాలా ముఖ్యమైనటువంటి నదులు ఉంటాయి. అనగా ఎల్లప్పుడూ ప్రవహించేటువంటి నదులు అన్నమాట. వాటిని జీవనదులు అని కూడా అంటారు. జీవనదులు అంటే ఎంత ఎండాకాలం అయినా సరే, ఎండవేడిమి ఎంత ఎక్కువగా ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ నదిలో నుండి నీరు ప్రవహిస్తుంది. ఆ నది దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలను తడుపుతూ వెళుతుంది. మరికొన్ని నదులు ఒకానొక కాలంలో ప్రవహించిన మరొక కాలానికి ఎండిపోతూ ఉంటాయి. నదులు ఎండిపోవడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అటువంటి నదుల కంటే జీవనదులు ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి. ఎందుకంటే అన్ని కాలాలలో కూడా నదులు నీటినిస్తాయి. జీవనదులు మనిషికి ఉపయోగపడతాయి. దేవుడు ఒక నదిని భూమి మీద సృష్టించడంలో ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క రహస్యాలను, ఆయన తెలియజేసే జ్ఞానమును ఈ పాఠమునందు మనం నేర్చుకుందాం. దేవుడు రాయించిన గ్రంథంలో అద్భుతమైనటువంటి మాటల ద్వారా ఆయన మానవ సమాజాన్ని ఈ అంశమును బట్టి మేలుకొలుపుతున్నాడు. దేవుడు నదులను సృష్టించాడు, సముద్రములను సృష్టించాడు. నదులను ఆయన సృష్టించటంలో ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. దేవుడు సృష్టించినటువంటి నదుల వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి పరమార్థం ఉంది. దానిని మానవజాతి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు నదులను సృష్టించాడు. అందులోనూ జీవనదులు మనిషికి ఎంతో ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి కనుక వాటిని గూర్చి ఆలోచించినప్పుడు దేవుడు రాయించిన మాటల ద్వారా మహోన్నతమైనటువంటి సంగతులు బయలుపడతాయి. కనుక ఈ పాఠమును జాగ్రత్తగా ఆద్యంతం మీరంతా నిత్య జీవార్థమైనటువంటి సంగతులను నేర్చుకునే ఉద్దేశ్యంతో విని వాటి ప్రకారము బ్రతికి మీ యొక్క బ్రతుకులను దేవునికి దగ్గర చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదట దేవుని యొక్క గ్రంథం నుండి ఒక చక్కని మాటను మీకు పరిచయం చేస్తాను. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 9వ వచనంలో ఈ భూమి మీద దేవుడు జరిగిస్తున్నటువంటి ఆశ్చర్యకరమైన కార్యములను గురించి కీర్తనాకారుడు వివరిస్తూ ఒక చక్కని మాటను అక్కడ తెలియజేస్తున్నాడు. కీర్తనలు 65వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి.
నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండియున్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. మనుషులకు ఆహారాన్ని ఇవ్వటానికి దేవుడు నిర్ణయించినటువంటి ఒక చక్కని ప్రణాళిక, దేవుడు జరిగిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. దేవుడు భూమిని దర్శిస్తున్నాడు. భూమి మీద మనిషికి కావలసిన ఆహారమును ఆయన సిద్ధం చేస్తున్నాడు. అలా సిద్ధం చేసినప్పుడు మనిషి ఆ ఆహారమును సంగ్రహించి తన బ్రతుకును కొనసాగించుకుంటున్నాడు అనే మాటలు దైవ గ్రంథంలో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ప్రియులారా, ఈ భూమి మీద ఎంతమంది ఈ మాటను అంగీకరిస్తారో, ఎంతమంది అంగీకరించారో అది వారి విజ్ఞతకే విడిచిపెట్టాలి. అయితే ఈ మాట మాత్రం నిజం. సర్వ ప్రపంచానికి దేవుడు ఆహారమును అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఒకవేళ భూమిని దర్శించకపోతే, భూమిని తన మహదైశ్వర్యంతో నింపకపోతే, ఆయన నది నీళ్లతో నిండకపోతే మానవులకు ఆహారం లేదు, మనుషులకు తిండి లేదు. కనుక భుజిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ, ఆహారమును తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ మాటలను ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. ఒక మెతుకు మనం తిని మనం బ్రతుకును కొనసాగించుకుంటున్నామంటే ఆ బ్రతుకు వెనక పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయన అనుగ్రహం ఉంది. కనుక ఎల్లప్పుడూ ఈ సంగతులను మనస్సులో ఉంచుకోవాలి. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. మానవ శరీరాలను బ్రతికించటానికి, ఆయన ఇచ్చిన ఆయుష్కాలంలో మనుషులు బ్రతికి ఉండేలా ఆయన వారిని ఆశీర్వదించటానికి ఆయన నదులను తన నీళ్లతో నింపుచున్నాడు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఈరోజు నదులు లేకపోతే, వాటి వలన పంట రాకపోతే, భూమి పండకపోతే మనిషి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనిషి పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. మనిషికి తిండి గింజలు దొరకవు. అందుకే ఈరోజు ప్రభుత్వాలు కూడా నదులలో ఉన్న నీటిని గూర్చి తగువులాడుకోవడం మనకు వినిపిస్తూ ఉంటుంది, నిత్యం వినిపిస్తూ ఉంటుంది. ఆయా రాష్ట్రాలు, ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు నదులలో ఉన్న నీటి పంపకాలను గూర్చి ఎల్లప్పుడూ విభేదాలను కలిగి ఉంటారు, తగువులాడుకుంటూ ఉంటారు. మాకు ఇన్ని క్యూసెక్కుల నీరు కావాలి, మాకు ఇన్ని క్యూసెక్కుల నీటిని విడుదల చేయండి అని వారి పై ఉన్నటువంటి అథారిటీ, అధికారాలకు వారు ఎప్పుడూ కూడా విజ్ఞప్తి చేస్తూనే ఉంటారు. దీని విషయమై ఎల్లప్పుడూ అల్లర్లు, గొడవలు జరుగుతూనే ఉంటాయి, విభేదాలు కలుగుతూనే ఉంటాయి. ఎందుకు? ఇది చాలా అవసరమైనది. నదిలో ఉన్న నీరు చాలా అవసరమైనది. దాని వలన భూమి పండుతుంది, దాని వలననే తిండి గింజలు దొరుకుతాయి, దాని వలననే ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ప్రియులారా, దీని అంతటి వెనుక దేవుడున్నాడు, నదుల వెనుక దేవుడున్నాడు, పంట వెనుక దేవుడున్నాడు అనే విషయం ఈ సమాజంలో చాలామంది గుర్తించలేదు. అందుకే మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు వ్రాయించినటువంటి ఆయన గ్రంథంలో మాటల ద్వారా మానవ జాతిని ఆయన మేల్కొల్పుతున్నాడు. నదులన్నీ దేవునివి, దేవుని నదులన్నీ నీళ్లతో నిండి ఉన్నవి. ఆ నీళ్లతో నదులు నిండి ఉండటం వలన ఆ నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా, ఆ నదుల యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా పచ్చగా మారుతున్నాయి. అనగా భూమి పంటనివ్వటానికి సిద్ధమవుతుంది. ఇలా దేవుడు భూమిని దర్శించటం వలన, దేవుని నది నీళ్లతో నిండి ఉండడం వలన ఈరోజు మనుషులకు ఆహారం దొరుకుతుంది, మనుషులు బ్రతకగలుగుతున్నారు. నదీ తీర ప్రాంతాలలో మనిషి యొక్క మనుగడ కనిపించటానికి కారణం పరమందున్న తండ్రి. దేవుడే నదులను నీళ్లతో నింపాడు. ఆ నీళ్లు మానవ బ్రతుకులకు అవసరమైనవని దేవుడు వాటిని మంచివిగా చేశాడు. సముద్రపు జలధారలు, అగాధ జలములు ఎన్నున్నా కానీ వాటి వలన మనిషి యొక్క దాహం తీరదు. వాటి వలన మనిషి పంటలను పండించలేడు. నదిలో ఉన్న నీటి వలన మనిషి సులువుగా పంటలను పండించగలడు. మనిషి సునాయాసంగా తన దాహాన్ని తీర్చుకోగలడు, తన అవసరాలను తీర్చుకోగలడు.
ప్రియులారా, నది యొక్క ప్రాముఖ్యత ఈరోజు మనిషికి ఎంతగానో ఉంది. అయితే దేవుడు నదులను సృష్టించటంలో ఆయనకున్నటువంటి రహస్యం అంటూ ఒకటి ఉంది. నదిని దేవుడే సృష్టించాడు, దేవుని వలన నదులు ప్రవహిస్తున్నాయన్న విషయమే మనిషికి ఇంకా అర్థం కాలేదు. మరి అలాంటప్పుడు నదిని సృష్టించిన దేవుడు నది ద్వారా ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. నదిని చూపించినప్పుడల్లా, నదిని ప్రవహింపచేసినప్పుడల్లా ఆయన మనుషులకు ఒక గొప్పదైనటువంటి రహస్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు. ఆ రహస్యం మనుషులకు ఇంకెప్పుడు అర్థమవుతుందో చెప్పండి? ఇంకెప్పుడు అర్థమవుతుందో చెప్పండి? ఇది పాత సంగతి, ఇది మూలపాఠం. దేవుడు నదిని సృష్టించాడని, నదిలో ఉన్న నీళ్లు దేవుని యొక్క అనుగ్రహం వలన పారుచున్నాయని మనిషి తెలుసుకోవటం పాత సంగతి, పురాతనమైన సంగతి, ప్రాథమిక సంగతి, మొదటి సంగతి, మూలపాఠం. దీనిని మనిషి చిన్ననాడు నేర్చుకోవాలి, చిన్న స్థాయిలో నేర్చుకోవాలి, బాలుడుగా ఉన్నప్పుడు నేర్చుకోవాలి. ఇక వయస్సు వచ్చిన తర్వాత నేర్చుకోవలసిన సంగతులు దేవుని గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పాఠములందు వాటిని నేను మీకు వివరిస్తాను. మరొక చక్కని మాటను దేవుని గ్రంథంలో నుండి మరలా చూద్దాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సంతోషపరుస్తున్నాయి, దేవుని పరిశుద్ధ స్థలమును, ఆయన మందిరంలో ఉన్న పరిశుద్ధ స్థలమును కూడా సంతోషపరచుచున్నవి. ఇప్పుడు దేవుడు నది దగ్గర నుండి దేవునికి అనుసంధానం చేస్తున్నాడు, దేవుని స్థలానికి అనుసంధానం చేస్తున్నాడు. మనిషి తన కళ్ళతో నదులను చూస్తున్నాడు. నదిని చూచిన మనిషి దేవుని యొక్క పాఠాలు నేర్చుకోవాలి, దేవుని యొక్క రహస్యాలను నేర్చుకోవాలి, దేవుని సంగతులను అర్థం చేసుకోవాలి, తన ఆత్మను రక్షించుకోవాలి. ఒక నది కలదు, ఆ నది యొక్క కాలువలు ఆయన పట్టణమును సంతోషపరుస్తున్నాయి. ఆ నది యొక్క కాలువలు దేవుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నాయి. భూమి మీద నదులు, జీవనదులు, అవి ఏ దేశంలో ఉన్నవైనా కావచ్చు, జీవనదులు కాలువల ద్వారా పంటలను ఇస్తున్నాయి, భూములను తడుపుతున్నాయి, మనుషులకు వారి అవసరాలను తీరుస్తున్నాయి. ఇక మిగిలిన నీరు సముద్రంలో కలిసిపోతుంది. మనకు దగ్గరలో ఉన్నటువంటి కొన్ని నదులను మీరు ఉదాహరణగా తీసుకోండి, మీకు అర్థమవుతుంది. ఒక గోదావరి నదిని కానీ, కృష్ణా నదిని కానీ, పెన్నా నదిని కానీ, కావేరీ నదిని కానీ మీరు ఉదాహరణగా తీసుకుంటే ఇవి పెద్ద నదులు. ఎక్కడో పుట్టినటువంటి ఆ నదులు అలా ప్రవహిస్తూ 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 మధ్యలో కాలువలుగా చీలిపోయి నీటిని ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తూ, ఇక మిగిలిపోయిన నీరు ఏదైనా ఉంటే అది సముద్రంలో కలుస్తుంది. ఒకానొక ప్రాంతంలో మరలా సముద్రంలో కలుస్తుంది. ఎగువ ప్రాంతంలో పుట్టి దిగువ ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రయాణంలో, ఈ ప్రవాహంలో అనేక ప్రాంతాలలో అనేక కాలువల ద్వారా భూమిని తడుపుతుంది, మనుషులకు మేలు చేస్తుంది. ఇది బాహ్య నేత్రాలతో మనం చూస్తున్నటువంటి నదులను కూర్చినటువంటి సంగతి. దేవుడు ఒక నదిని మీరు చూచిన తర్వాత వెంటనే నా దగ్గరికి రండి అంటున్నాడు తండ్రి. నా దగ్గరికి రండి, నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను. అదేంటంటే, ఒక నది కలదు. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ అ రివర్. ఒక నది కలదు. ఈ నది దేవుని పట్టణమును, దేవుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దాని కాలువలు, ఆ నది యొక్క కాలువలు దేవుని పట్టణమును, ఆయన యొక్క మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి అని దేవుడు తెలియజేశాడు. ప్రియులారా, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పాఠ్యాంశాన్ని మనుషులకు నేర్పించాలనుకుంటున్నాడు. భూమి మీద వస్తువులను చూడండి, నన్ను గూర్చినటువంటి రహస్యాలను మీరు అర్థం చేసుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. సూర్యుని చూడండి, నన్ను గూర్చి తెలుసుకోండి. చంద్రుని చూడండి, నన్ను గూర్చి తెలుసుకోండి.
నక్షత్రాలను చూడండి, నన్ను గురించి తెలుసుకోండి. వాయువులను చూడండి, నన్ను గురించి తెలుసుకోండి. ఈ భూమిని చూడండి, నన్ను గూర్చి తెలుసుకోండి. ప్రకృతిలో దేనినైనా మీరు చూడండి, నన్ను గూర్చి తెలుసుకోండి అంటున్నాడు. ఆయన అదృశ్య లక్షణములు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. ఒక నదిని మనం చూచినప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి సంగతిని తెలియచేయాలనుకుంటున్నాడు. నది దేవుని వలన కలిగినదన్న ప్రాథమిక సంగతే మనిషికి తెలియదు. నదిని గూర్చి దేవుడు ఆత్మ సంబంధమైన సంగతులను తెలియజేసినప్పుడు మనిషికి ఎలా అర్థమవుతుంది? అంటే మనిషి దేవునికి చాలా దూరంగా ఉన్నాడని అర్థం. చాలా దూరం అయిపోయాడు. ప్రాథమిక సంగతులను, మూలపాఠాలను మొదట మనిషి నేర్చుకుని అంగీకరించి దేవుని యొద్దకు రాగలిగితే మనిషి ఉన్నతమైనటువంటి సంగతులను దేవుని యొద్ద నుండి పొందటానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఈ సందర్భంలో మనము దేవుడు నేర్పించి ఆ గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి రహస్యపు సంగతులను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుండి దేవుడు ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని యెహెజ్కేలు ప్రవక్తకు చూపిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము ప్రారంభపు వచనం నుండి ఒక మంచి సంగతిని, ఒక మంచి దర్శనాన్ని దైవ గ్రంథంలో మీరు చూడండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చటి గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితేవు కదా అని చెప్పి నన్ను మరల నది ఇద్దరికి తోడుకుని వచ్చెను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చుచోట్ల నెల్ల జలచరములన్నయూ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహువిస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఏన్గది పట్టణం మొదలుకొని ఏనెగ్లాయిము పట్టణం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహువిస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పుగలవై ఉండి బాగుకాకయుండును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఇశ్రాయేలీయులంతా చెరలో ఉన్నటువంటి కాలంలో దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి దర్శనం ఇది. ఈ దర్శనమందు ఆయన ప్రధానంగా ఒక మంచి నదిని చూపిస్తున్నారు. ఒక మంచి నది. దర్శనంలో యెహెజ్కేలు గారిని నదిలోనికి దింపుతున్నారు. దేవుడు నదిలోనికి దింపుతున్నాడు. మొట్టమొదట ఒక 1000 మూరలు కొలిచి ఆ నదిలో నడిపించినప్పుడు చీలమండ లోతునకు ఆ నీళ్ళు వచ్చాయి. ఆ తర్వాత మరొక 1000 మూరలు కొలిపించి నడిపించినప్పుడు ఆ నదిలో నీళ్లు మోకాళ్ళ లోతు వచ్చాయి. మరి 1000 మూరలు కొలిపించి ఇంకా నడిపించినప్పుడు నడుము లోతు నీళ్ళు వచ్చాయి. ఆ తర్వాత మరి 1000 మూరలు కొలిపించి నడిపించినప్పుడు
ఇక ఏదాలి, ఈ నదిలో నడవలేము, ఈ నదిలో నీరు నన్ను ముంచేటంత ఎత్తుగా కనిపిస్తుంది, ఈ నది విస్తారమైనటువంటి ప్రవాహముగా కనిపిస్తుంది అని యెహెజ్కేలు గారు చెప్తున్నారు. ప్రియులారా, ఆయనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ దర్శనము ద్వారా సర్వమానవాళికి ఆయన ఒక చక్కని అద్భుతమైనటువంటి పాఠాన్ని తెలియజేయాలనుకుంటున్నారు. దేవుని దగ్గర నుండి, దేవుని సన్నిధి నుండి ఒక గొప్ప నది బయలుదేరింది. ఈ నది ఆయా పట్టణములను, ఆయా ప్రాంతములను తడుపుతూ సస్యశ్యామలం చేస్తూ చివరకు సముద్రంలో కలిసిపోతుంది, సముద్రంలో పడిపోతుంది. ఈ నది ఎక్కడికి వెళ్ళినా సరే ఆయా చోట్ల ఆ ప్రాంతాలను బాగు చేస్తుంది, ఆ ప్రాంతాలను చక్కబరుస్తుంది. ఈ నదీ తీరమందు అనేకమైనటువంటి గొప్ప గొప్ప వృక్షములు మొలిచాయి. వాటి యొక్క ఆకులు స్వస్థపరచడానికి ఉపయోగపడతాయి. ఆ చెట్లు పనికిరానివి కావు, ఆ చెట్లు మనుషులకు ఆహారాన్ని ఇస్తాయి, మనుషులకు ఔషధంగా ఉపయోగపడతాయి. ఆ నది ప్రవహించిన చోట విస్తారమైనటువంటి చేపలు లభ్యమవుతాయి. ఆ నది చెడ్డ నీటినంతటిని మంచినీటిగా మారుస్తుంది. ఆ నది వెళ్ళిన చోటల్లా నీరు మంచిదైపోతుంది. అయితే బురద ప్రదేశాలు, ఊబిగల ప్రదేశాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఆ నది వాటిని చక్కబరచలేదు. ఏ నీరైతే చక్కబరచటానికి, మంచిగా మార్చటానికి ఉపయోగకరంగా ఉంటుందో ఆ నీటిని అంతటిని ఈ నది చక్కగా మార్చేసింది. బురద స్థలాన్ని, ఊబి స్థలాన్ని తప్ప మిగిలిన ప్రాంతాలన్నింటినీ కూడా చక్కగా మార్చేసింది. ఆ తర్వాత ఇది సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో పడిన చోట, సముద్రంలో పడగానే ఆ నది వలన సముద్రపు నీరు కూడా మంచినీరు అయిపోతుంది, సముద్రపు నీరు కూడా బాగైపోతుంది. ఈ దర్శనాన్ని దేవుడు యెహెజ్కేలు గారికి చూపిస్తున్నారు. ఈ దర్శనం ద్వారా ప్రపంచానికి దేవుడు ఒక మంచి సంగతిని తెలియచేయాలనుకుంటున్నాడు. ఆయన జ్ఞానం మరుగున ఉండిపోయింది. ఆయన సంగతులు ముద్ర వేయబడినట్టుగానే ఉండిపోయాయి. మనుషులు ఈ సంగతులను ఆలోచించలేకపోతున్నారు, మనుషులు ఈ సంగతులను గ్రహించలేకపోతున్నారు. చాలా దౌర్భాగ్యపు పరిస్థితి. ఈరోజు అవివేకమైనటువంటి సంగతి ఏదైనా ఒకటి బహిర్గతమైందంటే అది ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళిపోతుంది. అది ఒక చెడు మాట అయినా, అది ఒక చెడు పాట అయినా, అది ఒక చెడు నటనైనా ప్రపంచ నలుమూలలకు వెళ్ళిపోతుంది. ఆత్మను రక్షించే దేవుని మహాజ్ఞానం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఆగిపోయింది. కారణం, మనుషులు దేవుని మీద కనీసపు గౌరవం లేనివారు, మనుషులు దేవునిని ప్రేమించనివారు. కేవలం పైకి మాత్రం మేము దేవునిని ప్రేమిస్తున్నామని చెప్పి హృదయపూర్వకంగా దేవునిని వెతకనివారు. దేవుడు ఒక మంచి దర్శనం కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఒక మంచి దర్శనం ప్రవక్త అయిన యెహెజ్కేలుకు కలిగించి, అనుగ్రహించి, ఆ దర్శనం ద్వారా సర్వమానవాళికి ఒక మంచి పాఠాన్ని ఆయన నేర్పించాలనుకుంటున్నాడు. దేవుని దగ్గర నుండి ఒక నది బయలుదేరింది. ఆ నది వెళ్ళిన చోటల్లా అనేక మందికి జీవమునిస్తుంది, జీవమునిస్తుంది. జీవనది అంటే దేవుని దగ్గర నుండి బయలుదేరిన నది అన్నమాట. సాధారణంగా భూమి మీద ఎండిపోని నదులను జీవనదులు అంటారు. శారీరకంగా, ప్రకృతి పరంగా వాటిని జీవనదులు అనుకున్నా, ఆత్మపరంగా దేవుడు ఒక మంచి నదిని గురించి పరిచయం చేస్తున్నాడు. ఆ నదికి జీవనది అని పేరు. ఎందుకంటే ఆ నది వెళ్ళిన చోటల్లా మనుషులను బ్రతికిస్తుంది, చెడ్డ నీటిని మంచినీరుగా మారుస్తుంది. సముద్రంలో పడితే సముద్రంలో నీరు మంచిదైపోతుంది. ఈ నది దేనిని సూచిస్తుంది? దేవుడు ఆత్మీయార్థంతో ఒక దర్శనం రూపంలో చూపించినటువంటి ఈ నది దేనిని సూచిస్తుంది? దేవుడు ఏ విషయాన్ని తెలియజెప్పాలనుకుంటున్నాడు? దీనిని ఆలోచన చేయాలి. యెహెజ్కేలు గారికి వచ్చినటువంటి ఈ దర్శనంలో ఆయన చూపించినటువంటి నదిని పోలిన
ఆ సంఘటన ఎప్పుడు జరిగింది, దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ నది వలన మనం ఆత్మీయమైనటువంటి మేలులను ఎలా పొందాలి, ఇది మనకు అర్థం కావాలంటే బైబిల్ గ్రంథమును పరిశోధన చేయాలి. దేవుని గ్రంథమును చదువుతూ పరిశోధిస్తూ ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయనను సమాధానమును అడగాలి. అప్పుడు ఆయన పరిశుద్ధ గ్రంథంలోనే సమాధానమును అనుగ్రహిస్తాడు. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనంలో దీనిని గూర్చినటువంటి మరొక చక్కని వివరమును దేవుడు రాయించాడు. దేవుని గ్రంథమును మనం పరిశోధన చేస్తే, అలా చదువుతూ ముందుకు వెళితే జకరియా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కని రహస్యం దేవుడు బయలుపరిచాడు. దానిని చూద్దాం. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. ఇక్కడ జకరియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి సంగతులు. యెహోవా దినము వచ్చిచున్నది, యెహోవా దినము వచ్చిచున్నది అని అక్కడ వ్రాయబడింది. అధ్యాయం ప్రారంభంలో మీరు చూస్తే యెహోవా దినమును గూర్చి ప్రస్తావించబడింది. ఆ యెహోవా దినమున జీవజలముల నది ప్రవహించి సగము తూర్పు వైపునకు సగము పడమటి వైపునకు అది ప్రవహిస్తుంది. అంటే సకల ప్రాంతములకు అది విస్తరిస్తుంది అన్నట్టుగా ఇక్కడ తెలియజేయబడింది. జీవజలముల నది ఎప్పుడు ప్రవహిస్తుంది, ఎప్పుడు మనుషులకు పూర్తిగా అందుబాటులోనికి వస్తుంది అనగానే యెహోవా దినమున, యెహోవా మహాదినమున అని వ్రాయబడింది. దేవుడు భూమి మీద నిర్ణయించిన కాలం, దేవుడు మనుషులకు జీవజలములను ఒక నది రూపంలో అనుగ్రహించిన కాలం. ఏమిటా కాలం? ఆ కాలం ఏమిటై ఉంటుంది? ఒకసారి మీరు కాలము యొక్క విభజనను చూడండి, టైం లైన్ చూడండి. ఈ కాల విభజనలో చరిత్రలో ఏ సందర్భంలో ఉన్నతమైనటువంటి కాలముగా మనం చూడొచ్చు, ఏ దినమును యెహోవా మహాదినముగా మనం పరిగణించవచ్చు? దేవుడు భూమి మీద ఆదామును సృష్టించిన దినమున, ఆదాము దేవుడు తినవద్దని చెప్పిన వృక్షఫలమును తిన్న దినమున, ఆదాము హవ్వలకు దేవుడు గర్భఫలమును అనుగ్రహించిన దినమున, నోవహు జలప్రళయం భూమి మీద ప్రారంభమైన దినమున లేక జలప్రళయం ముగింపబడిన దినమున, దేవుడు అబ్రహామును దర్శించిన దినమున, దేవుడు ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకున్న దినమున, దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దత్త దేశమును అనుగ్రహించిన దినమున, దేవుడు ఇశ్రాయేలీయులకు రాజును నియమించిన దినమున, ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళిపోయిన దినమున, ఏ దినము మహాదినముగా పరిగణింపబడుతుంది? ఈ దినములన్నింటిలో ఏది విశేషత కలిగినటువంటి దినం? ఏది కూడా యెహోవా మహాదినము అని చెప్పటానికి అంతగా అర్హతను సంపాదించలేని దినముగానే కనిపిస్తుంది. ఆ తరువాత దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ యందు తన కుమారుని పంపించాడు. ఇది గొప్ప దినం. పరమందున్నటువంటి దేవదూతలు కూడా సంతోషించినటువంటి దినం. భూమి మీద రక్షకుడు ఉదయించినటువంటి దినం. దేవుని ప్రణాళిక అతి త్వరలో నెరవేరబోతున్నటువంటి సమయం ఆసన్నమైంది. అప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఇది గొప్ప దినం. అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికి ధర్మశాస్త్రమును నెరవేర్చి ప్రవక్తల వచనములలో కీర్తనలలో ఆయనను గూర్చి వ్రాయబడిన దానిని అంతటిని నెరవేర్చి తండ్రి యొక్క సంకల్పమును పూర్తి చేసి మనుషుల రక్షణార్థమే ఆయన బలి అయిపోయి చనిపోయి తన ప్రాణమును పరిశుద్ధమైనదిగా దేవునికి అప్పగించుకొని సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఆ దినము మహాదినము. అలాగే ఆయన పరలోకమునకు వెళ్ళిపోయిన తరువాత ఆయన ముందుగా వాగ్దానం చేసినట్టుగా పరిశుద్ధాత్ముణ్ణి భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలకు అనుగ్రహించినటువంటి దినం మహాదినం. ఈ సందర్భాలు మహాదినమునకు పోలికగా కనిపిస్తున్నాయి, సూచనగా కనిపిస్తున్నాయి. ఆలోచిస్తున్నారా? దేవుని మహాదినమున జీవజలములు
తూర్పు వైపునకు, పడమటి వైపునకు విస్తరిస్తాయి. యేసుక్రీస్తు జననంతో దేవుని యొక్క రాజ్యమును గూర్చిన ప్రకటనలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు ఏ మనిషి దేవుని చూడలేదు, దేవుని స్వరం వినలేదు, దేవుడంటే మనుషులకు ఇంకా పూర్తిగా పరిచయం కాలేదు, తెలియలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. అంటే తండ్రి, పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న మనుషులకు పరిచయం అవ్వడం యేసుక్రీస్తు ద్వారా ప్రారంభమైంది. బాగా ఆలోచన చేయాలి. దేవుని యొక్క సంగతులు మనుషులు పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితులలో ఆ కాలంలో యేసుక్రీస్తు లోకంలో అనుగ్రహింపబడ్డాడు. ఆయన వచ్చిన తరువాత ప్రజలకు దేవుని యొక్క వార్తలు ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. తండ్రి యొక్క సంకల్పమునంతటిని పూర్తి చేశాడు. తండ్రి అప్పగించిన పనినంతటిని నెరవేర్చాడు. శిలువ మరణం ద్వారా ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన వెళ్ళిపోతూ ఒక వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దాన ప్రకారము పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించాడు. పెంతుకొస్తున్న పండుగ దినము నాడు అపొస్తలులందరూ, స్త్రీలందరూ, విశ్వాసులందరూ మేడగదిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుల మీదకి వచ్చాడు, అపొస్తలులలో నివసించాడు. ప్రియులారా, చక్కగా మీరు ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. అపొస్తలుల ద్వారా దేవుని యొక్క వాక్య ప్రకటనలు లోకంలో ప్రచురింపబడ్డాయి, మనుషుల యొద్దకు వెళ్ళాయి. దేవుడు యెహెజ్కేలుకు చూపించినటువంటి దర్శనం, వ్రాయబడినటువంటి మాటలు, జకరియా గ్రంథంలో ఆయన ప్రస్తావించినటువంటి సంగతి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యెహోవా దినమున ఆయన యొక్క జీవనది మనుషులకు ఫలదాయకమైనటువంటి చక్కని ఫలములను ఇవ్వటానికి బయలుదేరుతుంది. ఆ జీవనది వలన ఎందరైతే చక్కని ఫలములను గ్రహిస్తారో వారి బ్రతుకులను వారు పండించుకుంటారు, వారి ఆత్మలను వారు రక్షించుకుంటారు. ఇది దేవుని ఉద్దేశ్యం. భూమి మీద ఒక చిన్న జీవనదిని మీరు చూస్తే ఆ నది వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మనం అనుకుంటున్నామే. ఆ నది దేవుని వలన కలిగిందని మనం తెలుసుకోవాలి. దేవుని మహాదినమున దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి నదిని కూడా లోకంలో ప్రవేశపెట్టాలనుకున్నాడు, ప్రవేశపెట్టాడు. దేవుడు దానిని జీవనది అంటున్నాడు. ఆ జీవనదిలో ఉన్న జలములను జీవజలములు అంటున్నాడు. ఆ జీవజలములు తూర్పు తట్టున, పడమటి తట్టున సర్వలోకానికి వ్యాపించాలని దేవుడు కోరుకున్నాడు. ఆ జీవజలముల వలన అనేక మంది యొక్క రోగములు తీర్చబడాలి, వారి ఆకలి తీర్చబడాలి, వారు నిత్యత్వంలో ప్రవేశించాలని దేవుడు ఆశించాడు. ఇప్పుడు దేవుని గ్రంథంలో ఇంకా మనం ముందుకు వెళితే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన బోధ చేస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో సమరయ స్త్రీతో సంభాషణను కొనసాగిస్తున్నారు. సమరయ స్త్రీతో మధ్యాహ్నం వేళ యాకోబు బావి దగ్గర సరిగ్గా మంచినీటిని గూర్చి జరిగిస్తున్నటువంటి సంభాషణలో యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో, అలాగే సర్వ ప్రపంచంతో, ఈ మాటల ద్వారా సర్వ ప్రపంచంతో మాట్లాడుతున్నారు. జీవజలములను గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. దేవుడు యెహెజ్కేలు దర్శనములో చూపించినటువంటి ఆ జీవజలముల నది ఎవరనుకుంటున్నారు? ఆ జీవజలముల నది ఎక్కడ దొరుకుతుందనుకుంటున్నారు? ఆ జలములు ఎక్కడుంటాయనుకుంటున్నారు? ఆ జలముల వలన ఎలా స్వస్థతను పొందగలం అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు జరిగించినటువంటి ఆ సంభాషణను మనం చూస్తే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం నుంచి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు
నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అద్భుతం కదండి, అద్భుతమైనటువంటి సందర్భం. నిజంగా యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ప్రవక్తకు చూపించినటువంటి దర్శనం ఇప్పుడు యేసు మాటలలో ఒక నెరవేర్పుగా కనిపిస్తుంది. యేసు ఈ రహస్యాన్ని తెలియచేయటానికే, మానవులకు ఈ రహస్యాన్ని తెలియచేయటానికే ఆయన సమరయ స్త్రీ యొద్దకు వెళ్ళాడు, యాకోబు బావి నద్దకు వెళ్ళాడు, దాహమునకెమ్మని ఆమెను అడుగుతున్నాడు. అప్పుడు ఆమె, నీవు యూదుడవు కదా, మేము సమరయులం కదా, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, నీవు నన్ను దాహమునకెమ్మని ఎలా అడుగుతున్నావు అని యేసుక్రీస్తు వారిని తిరిగి ప్రశ్నిస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, నీవు దేవుని వరమును నిన్ను దాహమునకెమ్మని అడిగిన వాడెవడో ఆయనను నీవు ఎరిగి ఉంటే నీవే ఆయనను అడుగుతావు. యూదులు సమరయులతో సాంగత్యం చేస్తారా లేదా అన్నది ఇప్పుడు నీవు ఆలోచన చెయ్యవు. నీకు నిజంగా విషయం అర్థమైతే, అమ్మా నీకు నిజంగా విషయం అర్థమైతే, నీవు దేవుని వరమును తెలుసుకుని ఉంటే, నిన్ను దాహమునకు అడుగుతున్నవాడు నీ ఎదుట నిలబడినవాడు ఎవరో నీకు తెలిసి ఉంటే నీవే ఆయనను నిజంగా నీళ్లు అడుగుతావు. ఆ నీళ్లు ఎలాంటివో తెలుసా? ఇప్పుడు త్రాగితే మరలా కాసేపటికి దప్పికొనేటువంటి నీళ్లు కావు. ఇదిగో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ యాకోబు బావి నీళ్ల వంటి నీళ్లు కావు. దేవుని వరము నీకు తెలియాలి, దేవుని వరము నీకు తెలియాలి. ఈ ప్రపంచానికి దేవుని నదే తెలియదు, ఇక దేవుని వరం ఎలా తెలుస్తుంది? దేవుని నది తెలియదు. పుట్టుకతోనే తెలుసుకోవలసినటువంటి ప్రాథమిక సంగతులే ఈ మనుషులకు తెలియవు కదా. అలాంటప్పుడు దేవుని వరం ఎలా తెలుస్తుంది? దేవుని వరము అనగా ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, జీవజలము, జీవింపచేసే దేవుని మాటలు కలిగిన జీవజలము. ఆ జీవజలమును దేవుడు ఎవరి ద్వారా అనుగ్రహించాలనుకున్నాడు? ఆయన కుమారుడు. అమ్మా నీవు దేవుని వరమును నిన్ను దాహమునకిమ్మని అడుగుచున్నవాడెవడో ఆయనను ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతావు. అప్పుడేమో అడుగుతుంది, నీ దగ్గర చేదుకొనుటకేమీ లేదే, ఈ బావిలో నుండి జీవజలములు నువ్వు ఎలా బయటకు తీస్తావు అని అవివేకంగా అడుగుతుంది, అమాయకంగా అడుగుతుంది. అప్పుడు యేసు అంటున్నాడు, నేనిచ్చే నీళ్లు ఈ నీళ్లు కాదమ్మా, ఈ నీళ్లు త్రాగితే మరలా దప్పికొంటారు. నేనిచ్చిన నీళ్లు మరలా దప్పికొననివ్వకుండా ఎవనికైతే ఈ నీళ్లను నేను ఇస్తానో ఆ నీళ్లు వానిలో ఉన్నప్పుడు ఆ నీళ్లు వానిలో ఒక ఊరెడు నీటి బొగ్గగా ఉంటాయి, ఒక ఊరెడు నీటి బొగ్గగా ఉంటాయి. అంటే దేవుని యొక్క జీవజలపు నది ఎవరి చెంతకైతే వెళుతుందో వారిని జీవజలపు నీటి బొగ్గగా మార్చేస్తుంది, జీవజలపు నీటి బొగ్గగా మార్చేస్తుంది. వారిలో నుండి నీటి బొగ్గలు ఊరుతూ ఉంటాయి, నీటి బొగ్గలు ఊరుతూ ఉంటాయి. అంటే వారి చుట్టూ ఉన్నటువంటి ప్రజలంతా, వారి చుట్టూ ఉన్నటువంటి మనుషులంతా, జీవజాతులన్నీ కూడా పచ్చగా ఉంటాయి, బ్రతుకుతూ ఉంటాయి, సస్యశ్యామలంగా ఉంటాయి. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోనికి అడుగుపెట్టారు. ఆయన ద్వారా దేవుని మాటలుగా జీవజలములను ఆయన శిష్యులు తీసుకున్నారు. ఆయన శిష్యుల నుండి అనేక మందికి జీవజలములు ప్రవహించాయి. శిష్యులంతా జీవజలముల నీటి బుగ్గలుగా మారిపోయారు. అపోస్తలుడైన పేతురు, అపోస్తలులుగా ఉన్న వారందరూ, అపోస్తలుడైన పౌలు, శిష్యులు, స్త్రీలు, దేవుని సేవలో ఉన్నటువంటి వారు, ప్రియులారా, వీరంతా జీవజలముల నీటి బొగ్గలుగా మారిపోయారు. కనుక వారు వెళ్ళిన ప్రతి చోట మనుషులను రక్షిస్తున్నారు. దర్శనంలో దేవుడు ఏమని చూపించాడు? యెహెజ్కేలు దర్శనంలో దేవుడు ఏమని చూపించాడు? ఈ నది దేవుని పట్టణం నుండి బయలుదేరినటువంటి ఈ నది, దేవుని సన్నిధి నుండి బయలుదేరినటువంటి ఈ నది ఎక్కడికి వెళుతుందో అక్కడ ఆ ప్రాంతాలను బాగు చేస్తుంది, రోగగ్రస్తులైన వారిని స్వస్థపరుస్తుంది, మనుషుల ఆకలిని తీరుస్తుంది, మనుషుల వేదనను తీరుస్తుంది, బాధలను తీరుస్తుంది, చెడ్డ నీటిని అంతటిని మంచినీటిగా మారుస్తుంది, పచ్చగా మారుస్తుంది,
బ్రతుకునిస్తుంది అని దేవుడు తెలియజేశాడు కదా. సరిగ్గా ఆ సందర్భాన్ని ఇక్కడ నెరవేరుస్తున్నాడు దేవుడు. యెహోవా మహాదినమున ఆ సందర్భాన్ని నెరవేరుస్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు మహాప్రభువు ద్వారా ఈ ప్రపంచానికి జీవజలములు అనుగ్రహింపబడ్డాయి. ఆ జీవజలములు ఎందరిలోనికైతే వెళుతున్నాయో వారందరూ కూడా జీవజలములు కలిగినటువంటి నీటి బుగ్గలుగా మారిపోతున్నారు. నీటి బుగ్గలుగా మారిపోతున్నారు. వారిలో నుండి జీవజలములు ఎల్లప్పుడూ ఊరుతూనే ఉంటాయి. వారు చుట్టూ ఉన్నటువంటి మనుషులు బ్రతుకుతారు, దేవుని కొరకు జీవిస్తారు, దేవుని చిత్తమును తెలుసుకుంటారు, దేవుని ఆలోచనలను నెరవేరుస్తారు. ప్రియులారా, చక్కని అవకాశమును దేవుడు మానవ సమాజానికి ఈ జీవజలం అనే దేవుని మాట ద్వారా అనుగ్రహించాడు. ఎందరూ దీనిని స్వీకరించగలుగుతున్నారు చెప్పండి? ఎందరూ దీనిని స్వీకరించగలుగుతున్నారు చెప్పండి? దేవుని రహస్యం, దేవుని వరం, దేవుని జలం మనుషులకు చేరువైందా? చేరువ కాలేదు. కనుక విన్న మీరైనా సరే ఈ దేవుని వరమును అనుగ్రహించే యేసుక్రీస్తును పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఆయన నుండి ప్రవహించుచున్నటువంటి జీవజలములను మీరు పొందగలగాలి. మీరు జీవజలముల నీరు ఊరే నీటి బుగ్గలుగా మారిపోవాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి వారిని జీవజలముల నది యొద్దకు నడిపించును. వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఒక గొర్రెల కాపరి గొర్రెలను నీటి యొద్దకు ఎలా తీసుకుని వెళతాడో, వాటి దాహమును ఎలా తీరుస్తాడో, వాటి ఆకలిని ఎలా తీరుస్తాడో, యేసుక్రీస్తు ప్రభువు కూడా తన వారిని, తన నామమందు బాప్తిస్మం పొందిన వారిని, తన నామమందు రక్షణ నొందిన వారిని, తన కొరకు జీవిస్తున్న వారిని, తన మీద ఆశతో బ్రతుకును వెళ్ళబుచ్చుచున్న వారిని జీవజలముల యొద్దకు నడిపించును. జీవజలముల యొద్దకు నడిపించును. వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఈరోజు మనుషులంతా బాధలలో ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవుని యొద్దకు వచ్చి ప్రభువునందు సంతోషించడానికి మాత్రం వారికి మనస్సు లేదు. అపవాది మనుష్యులను ఈ భూ జీవిత కాలంలోనైనా సుఖంగా ఉండనిస్తాడా? సాతాను ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను ఈ భూ జీవిత కాలంలోనైనా సుఖంగా ఉండనిస్తాడా? లేదు. కష్టాలు, ఇబ్బందులు, వేదనలు, బాధలు, మనుషులు తమ్మును తామే పొడుచుకుని చచ్చిపోయేటట్టుగా ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. మనిషి మాట మంచిది కాదు, మనిషి యొక్క ప్రవర్తన మంచిది కాదు, మనిషి యొక్క ఆలోచన మంచిది కాదు, మనిషి యొక్క క్రియ మంచిది కాదు. అలాంటి పరిస్థితులలో బ్రతుకునిచ్చే జీవజలముల యొక్క నిధిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనుషులకు అనుగ్రహించినప్పుడు మనిషి ఆ నిధిని స్వీకరించలేకపోతున్నాడు. ఆ నిధిని స్వీకరించలేకపోతున్నాడు. ఆ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆ యేసుక్రీస్తు మనుషులతో ఏమంటున్నాడు? నేను మిమ్మును జీవజలముల నది యొద్దకు నడిపిస్తాను. జీవజలముల యొద్దకు మిమ్మును నడిపించినప్పుడు మీ ఆకలి, మీ బాధ, మీ వేదన అన్నీ తీరిపోతాయి. మిమ్మును సంతోషింపచేస్తానంటున్నాడు ఆయన. ప్రభువునందు మిమ్మును సంతోషింపచేస్తానంటున్నాడు ఆయన. మీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానంటున్నాడు ఆయన. ఏది? మనుషులకి ఆలోచన, మనుషులకి ఆశ ఉందా? భూమి మీద శారీరకంగా మనిషి బ్రతుకును పండించటానికి ఒక జీవనది ఎంతో ఉపయోగకరమైతే, ఆత్మీయంగా మనిషి ఆత్మను రక్షించటానికి దేవుడు అనుగ్రహించిన ఈ జీవజలం అనే నది యేసుక్రీస్తు, ఆయన మాటలు ఎంత ఉపయోగకరం మీరు చెప్పండి. భూమి మీద ఉన్న జీవనదుల కంటే దేవుడు అనుగ్రహించిన జీవజలముల నది అయిన యేసుక్రీస్తు ఎంత ఉన్నతుడు చెప్పండి. ఆయనను ఈ ప్రపంచం చూడగలిగిందా? ఆయనని ఈ ప్రపంచం చూడగలిగిందా? నేర్చుకోగలిగిందా? ఆయన యొద్దకు రాగలిగిందా? ఆయనను స్వీకరించగలిగిందా? ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో, ఎవరైతే ఆయనను కోరుకుంటారో వారందరికీ ఆయన చక్కని బ్రతుకుని ఇవ్వటానికి, చక్కని ఆలోచనతో వారందరినీ భూమి మీద బ్రతికింప చేయటానికి, తమ ఆత్మలను రక్షించుకునే విధంగా వారందరినీ మలచటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు.
అలాగని ఈ జీవజలములను ఆయన ఏమైనా ఖరీదు పెట్టి కొనుక్కోమంటున్నాడా? ధనవంతులకు ఈ జీవజలములు అందేటట్టుగా, పేదవారికి ఈ జీవజలములు అందనట్టుగా, ఒక జాతి వారికి ఈ జీవజలములు అందేటట్టుగా, మరొక జాతి వారికి ఈ జీవజలములు అందనట్టుగా ఏదైనా భేదాన్ని చూపిస్తున్నాడా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఎవరైతే దప్పికొంటున్నారో వారందరినీ రానిమ్ము, జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. అంటే ఏ నిర్బంధము ఎవరికీ ఆయన విధించకుండా ఎందరైతే ఆశిస్తున్నారో వారందరికీ జీవజలమును అనుగ్రహించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యము చేత మీ జీవితములు నడిపింపబడాలనే ఉద్దేశం మీరు కలిగి ఉన్నారా? మీ బ్రతుకులలో ప్రతి క్షణం దేవుని వాక్యం నెరవేరాలి. జీవజలముల చేత మీ దప్పికను తీర్చుకోవటానికి మీరు ప్రయత్నిస్తే చాలా ఆనందిస్తారు. లోకములో లోక సంబంధమైనటువంటి బ్రతుకును మీరు కలిగి ఉన్నారు కనుక మీరు సంతోషించలేకపోతున్నారు, మీరు ఆనందించలేకపోతున్నారు. దేవుని మాటగా జీవజలమును ప్రతిరోజు మీరు సేవిస్తూ, జీవజలము ద్వారా మీరు నడిపింపబడుతూ, జీవజలమును అనేక మందికి మీరు పంచిపెడుతూ, జీవజలముల చేత పోషింపబడితే మీకు కలిగే ఆనందమే వేరు, మీకు కలిగే ఆనందమే వేరు. అందుకే జీవజలముల యొద్దకు వారిని నడిపించాలంటున్నాడు, జీవజలముల యొద్దకు వారిని నడిపిస్తానంటున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. వారి యందు కరుణించువాడు అంటున్నాడు. వారి యందు కరుణించువాడు దేవుడే, దేవుడే. మనుషుల యందు కరుణించువాడు వారిని నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తాడు, జీవజలముల యొద్దకు నడిపిస్తాడు. ఎండమావులు కానీ ఎండదెబ్బ కానీ వారికి తగలదు. వారు నిరంతరము తమ దాహమును తీర్చుకునేటట్టుగా నీటి బొగ్గల యొద్దకు వారిని కరుణించి వారిని నడిపిస్తాడు. అది ఉచితముగా పుచ్చుకొననిమ్ము అని చెబుతున్నాడు. ప్రియులారా, ఈ మాటలను జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోగలిగితే, దేవుడు అనుగ్రహించిన జీవజలములు దేవుని మాటలు. ఈ దేవుని మాటలు మనుషులకు దేవుడు అనుగ్రహించిన దినము నుండి ప్రారంభమయ్యాయి. దేవుని మహాదినమున ఆయన మనుషులకు వాటిని దయచేశాడు. అప్పటితో ప్రారంభమైనటువంటి జీవజలముల నది ధారలు అనేక మంది మనుషులను బ్రతికిస్తున్నాయి. మీరు అలా బ్రతికింపబడిన వారిలో ఉన్నారా? మీరు జీవజలముల చేత ఆదరింపబడిన వారిలో, రక్షింపబడిన వారిలో, దాహము తీర్చబడిన వారిలో మీరున్నారా? ఒకవేళ లేకపోతే వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారిని రక్షకునిగా అంగీకరించి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటల చేత మీ బ్రతుకులను ఆదరించుకొని, ఆ మాటల వలన మీరు బ్రతికింపబడి, మీరు మీ జీవితమును చక్కగా వెలుగుకరమైన దేవుని మార్గంలో నడిపించుకోవటానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా దేవుడు మీ దాహమును తీరుస్తాడు, మీ రోగమును కుదురుస్తాడు, మీ జీవితమును చక్కగా ఆయన మార్గంలో నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన కరుణించువాడు, ఆయన కరుణించువాడు. ఆయన కరుణకు ఎందరైతే పాత్రులవుతారో వారంతా ధన్యులు, వారంతా దేవుని రాజ్యంలో నివసిస్తారు, దేవుని రాజ్యంలో నివసిస్తారు. కనుక నిత్య జీవమందు మీ ఆత్మను కాపాడుకునే ఉద్దేశ్యం మీలో ఉంటే కనుక, దేవుడు మానవాళికి దయచేసినటువంటి జీవజల నదిగా, జీవజలపు ఊటగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారిని మీ రక్షకునిగా అంగీకరించి, మీ జీవితంలో ప్రభువును ధరించుకొని ప్రభువు కొరకు జీవిస్తూ, ప్రభు మార్గంలో నడుచుకుంటూ అంతము వరకు రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటారని దేవుని మాటలను బట్టి మీ అందరినీ హెచ్చరిస్తూ ఈ దేవుని వాక్యముని ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీరు దయచేసిన ఈ చక్కని వాక్య భాగము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ ఆలోచనను నెరవేర్చుటకు మీరు దయచేసిన జీవజలములను మా దాహార్తిని తీర్చుకుని నిమిత్తము, మా బ్రతుకులను నిలబెట్టుకుని నిమిత్తము
నిత్య జీవార్థమై మా ఆత్మను రక్షించుకునే నిమిత్తము అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. మీరు మానవుల ఎడల కరుణ కలిగిన వారు, దయ కలిగిన వారు. మా ప్రార్థనను అంగీకరించి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మను లేవనెత్తి తండ్రి, అంధకారపు పరిస్థితుల్లో నుండి మమ్మను వెలుగుకరమైన మార్గంలో నిలబెట్టి మీ దయచేత, మీ శక్తి చేత మమ్మను ముందుకు నడిపించమని కోరుకుంటున్నాము. ఆదరణకర్తగా మీరు దయచేసిన పరిశుద్ధాత్మ దేవుడు మా ఆత్మలను తండ్రి ఆదరిస్తాడు, మమ్మను నిత్యజీవ మార్గంలో నడిపిస్తాడు. ఆ ఆత్మయందు ఎల్లప్పుడూ మేము సంతోషిస్తూ మీ చిత్తమును నెరవేర్చగలుగుటకు మీ కృపా సహాయములు మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట పరమందున్న మీ సన్నిధిలో మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.